తెలుగు వన్ హెల్త్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ ఎంజెడ్డి అస్కరి గారు ఉన్నారు. ఎండి యునాని మెడిసిన్ స్పెషలిస్ట్. సార్ నమస్తే సార్. నమస్కారం. సార్ ఇటీవల కాలంలో చాలామంది పెళ్ళైన కొత్త జంటలు కూడా విడిపోతున్నాయి. వితిన్ 1 ఇయర్ సంవత్సరంలోపే విడిపోతున్నారు. అండ్ అంతేకాకుండా అక్రమ సంబంధాలు కూడా పెరిగిపోయినాయి. మీరు చూసుకుంటే ఎవ్రీ ఇయర్ అక్రమ సంబంధాలు రేషియోస్ కూడా కొంతమంది బయట పెడుతూ ఉంటారు. అవి కూడా చాలా పెరిగిపోయినాయి. మీకు చాలామంది మీ కేసెస్ కూడా స్టడీ చేస్తూ ఉంటారు. సార్ ఏంటి సార్ ఈ కారణాలు ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు తొందరగా విడిపోవడానికి కానీ, అక్రమ సంబంధాలు పెరిగిపోవడానికి కానీ అంటే ఏమన్నా కారణాలు ఏంటి? అసలు వాటిని మీరు ఎలా అంటే పరిష్కార మార్గాలు వాళ్ళకి ఏమైనా చెప్పే ఛాన్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఈ మంచి క్వశ్చన్ ఏంటంటే ఈ మధ్య కాలంలో విడాకులు అనేది పూర్వంలో కూడా అయ్యేది. ఇప్పుడు కాదు నేను అంటేది. ఆ పర్సంటేజ్ ఇప్పుడు పెరిగిపోయింది. ఇప్పుడు అన్నారు కదా మీరు, నూతన జంటలు విడిపోవడానికి కారణాలు ఏంటిది? కొందరికి అటిట్యూడ్, ఈగో ఉండటం వల్ల కొన్ని ఒక 10-20% కారణం కావచ్చు. దానికి డబ్బు అహంకారము, లేకుంటే పదవి అహంకారము, లేదా ఎవరికైనా అందం మీద ఉన్న వ్యామోహం, అహంకారము విడిపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. కానీ 50-60% మాత్రం ఇక్కడ విడాకులు అవ్వటానికి కారణాలు దాదాపు మగతనం, సెక్స్లో సామర్థ్యం లేకపోవటం వల్లే నూతన జంటలు కూడా విడిపోతున్నాయి. మా దగ్గర ఎన్నో కేసులు. ఇప్పుడు నా క్లినిక్ ఉంది కదా, ప్రతి 2 నెలలు 3 నెలలకు ఒకసారి ఒక పెళ్లి కొడుకుని కొట్టుకుంటూ తీసుకొస్తారు. ఇక్కడ గొడవలు ఇక్కడికి వచ్చి తనుకుంటారు. అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు వచ్చి పంచాయతీలు ఇక్కడ రోజు ఇక్కడ మా దగ్గర తనుకోవడం, వాళ్ళకి నేను సంజాయి చెప్పడం, కాంప్రమైజ్ పంచాయతీ పెట్టి కూర్చోవడం, మళ్ళీ కాంప్రమైజ్ చేసి పంపడం. ఆ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? పెళ్లి కాకముందు నా వీడియోస్ ఉన్నాయి. ప్రీ మ్యారిటల్ హెల్త్ చెకప్. ఒకసారి పెళ్లి కాకముందు చెకప్ చేసుకుంటారా బాబు అని 100 సార్లు చెప్పా. 100 పైన వీడియోస్ ఉన్నాయి దాని గురించి, ప్రీ మ్యారిటల్ హెల్త్ చెకప్ మీద. కానీ ఎవరు రాడు. అలాగే ఇవాళ కూడా పేషెంట్ వచ్చాడు, చెప్పాను కదా, పెళ్ళి అయిన 8 నెలలకే సామర్థ్యం మొత్తం తగ్గిపోయింది, సెక్స్ చేయలేకపోతున్నాను అని ఏడుస్తున్నాడు. దానికి ఇప్పుడు సమాధానం ఏంటి? మనం ఒక యుద్ధానికి వెళ్తున్నాం. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయుధం ఉందా లేదా చూసుకుంటాం కదా, అన్ని ఉన్నాయని చూసుకోవాలి. పెళ్లికి వెళ్ళేటప్పుడు కూడా అంగంలో స్తంభన, గట్టితనం ఉందా లేదా, ఇది కూడా 2 శరీరాల మధ్య జరిగే యుద్ధమే. ఈ యుద్ధంలో పనికి వచ్చేది ఏంటంటే అంగంలో ఉన్న బలం, గట్టితనమే. అది ఉండకపోయేసరికి లో కాన్ఫిడెన్స్ ఉండి కూడా పెళ్ళైన తర్వాత మంచిగా అయిపోతారులే అని ఎవరో చెప్పారంట. పెళ్ళి అయితే మంచిగా అయిపోతుంది, దాంట్లో పెళ్లి చేసుకుంటారు. ఆ భ్రమలోనే పెళ్లి చేసుకొని రేపు ఏం చేయలేక పరిస్థితుల్లో గొడవలు మొదలవుతాయి. ఒకవేళ అంతంత మాత్రం లేచిన, అంగం స్తంభించినా కూడా ఆమె సాటిస్ఫై అయ్యే వరకు సెక్స్ చేయలేకపోవడంలో విఫలం అవుతుంటాడు. సెక్స్ చేయడంలో విఫలం అవుతుంటాడు. 1 నెల 2 నెలలు చూస్తారు వాళ్ళు కూడా. కొందరు ఈ మధ్యకాలంలో 1 వీక్ 2 వీక్ చూసి తీసుకొస్తున్నారు. అయితే ఇప్పుడు గొడవలు ఏంటంటే సెక్స్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు నూతన పెళ్లి కొడుకు. 25, 26, 30 సంవత్సరాలు ఇంకా అంగస్థానం ఏంటారా బాబు అని ఎందుకు వేస్తుంటే, సార్ నేను 7th క్లాస్ నుంచి హస్తప్రయోగం చేస్తున్నాను సార్. 7th నుండి ఇప్పటివరకు చేస్తూనే ఉన్నాను. బూత్ సినిమాలు చూస్తూనే ఉన్నాను. మందు కూడా తాగుతూనే ఉన్నాను. సిగరెట్ కూడా తాగుతూనే ఉన్నాను. అన్ని కారణాలు వల్ల అంగస్తంభన సమస్య. బూత్ సినిమాలు కంటిన్యూ రోజు రాత్రి పెట్టుకోవడం, చూసుకోవడం, అదే చేతిలో పట్టుకొని ఫోన్ పడుకోవడం. ఆడికి చాలా తీవ్రమైన అంగస్తంభన సమస్య వల్ల అంగం స్తంభించదు, సెక్స్ చేయలేని పరిస్థితిలో ఉంటాడు. పెళ్లి చేసుకుంటాడు. ఆమె 2 సార్లు 3 సార్లు ఏంటి చేయలేకపోతున్నావు అంటే ఆ భయానికి ఉన్నది కూడా లేవదు. అప్పుడు సైకోజనికిటీ మొదలవుతుంది. అప్పుడు ఏడ్చుకుంటా, లేకుంటే వాళ్ళు తిట్టుకుంటూ కొట్టుకుంటూ తీసుకొస్తారు మా దగ్గర. చూస్తే ఏంటంటే ఈ కథ. నేను అడుగుతాను, ఏమయ్యా బాబు మీరు పెళ్లి కాకముందు నువ్వు వచ్చి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు కదా. నాకు తెలియదు సార్, అయిపోద్ది అనుకున్నాను. మా ఫ్రెండ్స్ ఏదో ట్యాబ్లెట్ ఇచ్చారు, ఆ రోజు వేసుకోరా ఎరగది అన్నారు. కానీ ఆ ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా ఏం కాలేదు సార్. ఫస్ట్ 2 రోజులు వేసినా కొంచెం కనిపించింది, కానీ 3వ రోజు అస్సలు కనిపించలేదు సార్. చేయలేని పరిస్థితిలో ఏడుచుకుంటూ కూర్చుంటాడు. అప్పుడు ట్రీట్మెంట్ మొదలు అవుతుంది, తర్వాత టైం పడుతుంది. కానీ ఎప్పటి వరకు ఇజ్జత్ బాయ్ కదా. కుటుంబంలో ఏంటంటే ఈడు అసమర్థుడు, ఈడు తేడాగాడు అన్నట్టు ఒక లేబుల్ తగిలింది కదా. అది కాకుండా, అది రాకుండా చూసుకోండి. మీరు హస్తప్రయోగం చేసే అలవాటు ఉంటే, మీకు బూత్ సినిమాలు చూసే అలవాటు ఉంటే, ఓరల్ సెక్స్, హోమోసెక్స్ ఏది చేసి పెళ్లి కాకముందు 100 లక్షలు చేసి ఉంటారు. మీకు సమస్య వచ్చి ఉంటే మీరు ఫస్ట్ వచ్చి ప్రీ మ్యారిటల్ హెల్త్ చెకప్ చేయించుకోండి. ఏమైనా సమస్య ఉంటే అంగస్తమన సమస్య, శీఘ్రస్ఖలన సమస్య, లేకుంటే వీర్యం రావట్లేదు, తక్కువ వస్తుంది, దాంట్లో కొనాలు తగ్గాయి, లేకుంటే ఏదైనా సుఖవ్యాధులు తగిలాయి, సోకాయి, ఇవన్నీ ఏది ఉన్నా కూడా చూసి ట్రీట్మెంట్ చేస్తాం. ఏం లేదంటూ లేదు బాబు నువ్వు పెళ్ళికి వెళ్ళిపో అంటాం. ఒకసారి చెకప్ చేసుకుంటే అయిపోతుంది. ఇంత తతంగా ఉండదు కదా పెళ్ళి అయిన తర్వాత జరిగే తతంగం. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు అక్రమ సంబంధాలు, ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ ఎందుకు పెరుగుతున్నాయి అని మీరు అడిగారు కదా. సమాధానం ఏంటంటే, అంకుల్ ఒకప్పుడు బాగుండేవాడు. అంటే వేరే స్త్రీల దగ్గరికి వెళ్ళేవాడు, అంటే వేరే ఎవరైనా భార్య దగ్గరికి వెళ్ళేవాడు. వెళ్ళి అంకుల్ వీక్ అయిపోయాడు. అంకుల్ దగ్గర ఇంకోటి వస్తున్నాడు, అంకుల్ భార్య దగ్గర ఇంకోటి వస్తున్నాడు. ఇక్కడ ఈ ఎవడొస్తున్నాడో రేపు వీడి భార్య దగ్గర ఇంకోటి వస్తాడు. ఈ ఛానల్ నడుస్తూనే ఉంటుంది. అక్రమ సంబంధాలు ఏంటంటే ఇవే కథలు. ఇవాళ ఒకటి బలం ఉందనుకోండి, ఒక ఆంటీకి తగులుకుంటాడు,
బాగా తగులుకుంటాడు పెళ్లి కాకముందు. రేపు వీడి పెళ్ళి అయ్యాక వీడు వీక్ అయిపోతాడు కదా, ఈయన పెళ్ళానికి కూడా తగులుకుంటాడు. ఈ ఛానల్లో వ్యభిచారం, ఈ వ్యభిచారమే ఇది కదా, అక్రమ సంబంధాలు అంటే వ్యభిచారమే. ఇట్లాంటి ఛానల్ నడుస్తూనే ఉంటాయి. కాబట్టి వ్యభిచారం అనేది ఒక అప్పు లాంటిది, గుర్తుపెట్టుకోండి. మన అప్పు తీసుకొస్తే ఇంటి నుంచి తీర్చాల్సి వస్తుంది. ఇంటి నుంచి అంటే మన భార్య దగ్గర ఎవడో వస్తాడు. కాబట్టి వ్యభిచారం చేయకుండా ఉంటే వీక్నెస్ రాదు, ఆ పాపం కాదు. అది పాపమే, వ్యభిచారం చేయడం పాపమే ఒక రకంగా. అది పాపం రాదు, పాపం కట్టుకో మనం. అలాగే ఒక వీక్నెస్ కూడా రాదు. వ్యభిచారం చేస్తే వీక్నెస్ రావడం ఏంటి? మన దగ్గర ఒక ఇన్సిడెంట్ చెప్తాను. మా దగ్గర ఒక సంఘటన. ఒక బాబు మా దగ్గర పెళ్లి అయ్యి దానికి వాడికి 3 సంవత్సరాలు. మస్తు అంగస్తంభన సమస్య ఏం లేకుండా. ఎదురింటి అమ్మాయి ఒక ఆంటీ పిలిచిందంట. పిలిస్తే భయపడుకుంటూ వెళ్ళాడు. అక్కడ వెళ్ళే వరకు సరిగ్గా సెక్స్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు. భయపడడం వల్ల సెక్స్ చేయలేకపోయాడు. అయితే ఆంటీ అన్నదంట, మా ఆయన కన్నా వేస్ట్ గాడి నువ్వు అన్నదంట. మా ఆయన వేస్ట్ అంటే ఆయన కన్నా వేస్ట్ గాడి అనే వరకు వీడికి ఇంటికి వచ్చి నా అంగం సరిగ్గా లేవలేదే, నేను సెక్స్ చేయలేకపోయినా. భార్య దగ్గర కూడా అసమర్థుగా తయారయ్యాడు. అసలు సమస్య లేకుండా వీడికి సైకోజనికి ఇంటికి పట్టుకుంది. వీడికి నాకు ఆంటీ అలా అంది, నువ్వు అసమర్థుడివి, దేనికి పనికి రాదన్నది అంటే ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. నెల అలాగే సాగింది. నెల తర్వాత భార్య పట్టుకొచ్చింది నా దగ్గర. ఈయన మంచిగా ఉండేవాడు సార్ సెక్స్లో, ఏమైందో కానీ ఈ మధ్య 1 ఇయర్ నుంచి 1 మంత్ నుంచి ఏడ్చుకుంటూ కూర్చుంటున్నాడు, ఏం చేయలేని పరిస్థితి ఉన్నాడు. ఆడ ఏకాంతం కూర్చోబెట్టి అడిగితే ఇట్లా మా ఇంటి ఎదురుగా ఆంటీ దగ్గరికి వెళ్తే భయంతో అంగం లేవలేదు సార్, స్తంభించకపోతే ఆంటీ ఏమన్నదంటే ధోని పనరావు నా కొడుకు వేస్ట్ నువ్వు అన్నదంట. ఆ వేస్ట్ అనే వరకు నాకు భయం వేసి అసలు భార్య దగ్గరికి వెళ్ళినా కూడా అంగం లేవట్లేదు. ఒక బిరుదు ఇచ్చింది కదా ఆమె, లేనిపోని అపోహలకు గురి అవుతాడు వ్యభిచారం చేయడం వల్ల. ఇప్పుడు చాలామంది, ఇప్పుడు మా దగ్గర ఇంకో కేసు చెప్తాను. వ్యభిచారం చేయడానికి, వ్యభిచారం కాదు అక్రమ సంబంధం పెట్టుకుని ఆంటీ దగ్గరికి వెళ్ళాడు. అరే మా ఆయన చాలా పెద్దగా ఉండేది, చిన్నగా ఉంది కదా అన్నారంట. ఇక అప్పటి నుంచి ఆడికి పట్టుకుంది, నా చిన్నది ఉంది, మా ఆంటీ మా అంకల్ పెద్దగా ఉందంట. నా దగ్గరికి వచ్చే కూడా సార్ నా అంగం పెద్దగా చేయాలి సార్. ఎందుకు అంటే ఇప్పుడు ఆమె అన్నది కదా సార్, ఇప్పుడు నీకు పెళ్ళైంది కదా, అయింది, 2 పిల్లలు కదా, అవును, చిన్న అంగం ఉంటే నీకు లోపం ఉంటే అయ్యేలా కారు కదా, సంసారం సాగుతుంది కదా, ఆమె ఏదో చెప్పింది, నువ్వు ఎందుకు పట్టుకున్నావు? ఇట్లాంటివి అన్నీ వస్తాయి. కాబట్టి వ్యభిచారం చేయకపోవటమే మంచిది. ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ అనేది ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నాను, హత్యల దాకా పోతుంది. ఆత్మహత్యలు, హత్యల దాకా దారితీస్తాయి. సంసారాలు పాడైపోతాయి, విడాకులు అవుతాయి, చాలా అవుతాయండి. దాని కాంప్లికేషన్ చాలా ఉన్నాయి. అస్సలు మన భార్య తప్ప ఇంకో భార్య చూడటం మంచిది కాదు, మన సంస్కృతి కాదు, మన నాగరికత కాదు. కాబట్టి పెళ్ళి చేసుకోండి. ఏమైనా ఆశలు వరి ఉంటే మీరు రోజుకు 2 సార్లు సెక్స్ చేసుకోండి. కానీ పరాయి స్త్రీకి మాత్రం కన్నెత్తి చూడకుండా ఉంటే చాలా ఉత్తమము. ఇప్పుడు మీరు అడిగారు కదా, అక్రమ సంబంధాలు పెరిగిపోవడానికి కారణం ఏంటంటే ఎవటోడు ఎప్పుడు అడ్వాంటేజ్ తీసుకుంటాడు. సూది సంధిస్తే దారం పోతుందని ఒక సామెత ఉంది. ఆమె పిలిచిందంటే ఏడు పోతూనే ఉంటాడు. అలా కాకుండా కొందరు గెలిగి మరి పోతుంటారు. నేచర్ కదా సెక్స్ అంటే, అటు అంటైనా పడవచ్చు, లేకుంటే ఈడైనా పడవచ్చు. కాబట్టి ప్రకృతికి విరుద్ధం సెక్స్ అనేది భార్యతో చేసుకుంటే ఆచారము, పరాయిస్తులు చేస్తే వ్యభిచారం. మనకు వ్యభిచారం వద్దు, ఆచారం కావాలి, పుణ్యం కట్టుకోవాలి తప్ప ఇట్లాంటి చెడు వ్యసనాలు ఉంటే మీరు ఆపేసుకోండి. ఒకవేళ మీ అంకల్స్ అంటే భార్యమణులకు తన భర్త గురించి అసమర్థుడు ఉన్నాడు, సెక్స్ చేయలేని పరిస్థితులు మా దగ్గర తీసుకురండి. మళ్ళీ సామర్థ్యం పెంచే మందులు యునానీలు ఉన్నాయి. అంగస్తంభన పెంచుకోవచ్చు, పాడైన సైజ్ మంచిగా చేసుకోవచ్చు, అంగం గర్తి పెంచుకోవచ్చు, టైమింగ్ కూడా పెంచుకోవచ్చు. ఈ సమస్యతో శాశ్వతంగా బయటపడవచ్చు. విన్నారు కదండి. ఇలాంటి సమస్య ఉంటే నాకు సంప్రదించండి. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.